చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడో ఆయన ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తుంది. అది బాగా మాట్లాడావే, అంతే అక్కడ ఉండు, ఇంకా ముందుకు లాగు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31st రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మ, ఆ బిదర్ మొత్తం నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలీదు, పొడుస్తే పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిలి నహీ దిల్దార్ భీ హే, కత్తిని చూసి ఏ షాఖే గుల్ భీ హే తల్వార్ భీ హే. ఎక్కడ మనం ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిలి నహీ దిల్దార్ భీ హే, కత్తిని చూపించి ఏ షాఖే గుల్ భీ హే తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిలి నహీ దిల్దార్ భీ హే, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హే అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే మీ బబ్లింగ్నెస్ అయితేనేమి రెండు కూడా మ్యాచింగ్. నేను అంటే బ్యాషన్లోకి వెళ్తే భయపడ్డు కదా, ఇప్పుడు బ్యాషన్లో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది.